ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అమాయకులు. మేము ఏది మాట్లాడితే అది ఇంటర్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటికి 10 మాటలు చెప్తాం, 100 సార్లు చెప్తాం. నువ్వు చెప్పుతావు అనే భాష మాకు చెప్పక రాదు. కానీ మీ కమిట్మెంట్ ఏదో తెలియజేయండి. నువ్వు ఇచ్చిన ఒక్క దళితు నువ్వు చూపి భూమి ఇచ్చినవా? నువ్వు ప్రతి ఇంటికి ఉద్యోగం నువ్వు ఇచ్చినవా? కనీసం డిప్యూటీ సీఎం ఉంటే పీకేసారు కదా. డిప్యూటీ సీఎం ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక దళితుడు ఉంటే, ఒక దళితుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం మీకు ఇష్టం లేక వాడిని 1-2 నెలలు కాకముందే పీకిన చరిత్ర మీది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం, మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి ఈ భారతదేశంలోనే ఒక పెద్ద ధైర్యం చేసి 31,000 కోట్ల రూపాయలు మరి మాఫీ చేసిందంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు చూపించండి, భారతదేశంలో ఏదన్నా ముఖ్యమంత్రి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుంటే మేము రెడీ. నువ్వు చేసినావు కదా రుణమాఫీ, నవ్వుకున్నారు. నువ్వు చేసిన రుణమాఫీ ఏందే? ₹1,00,000 ఇస్తే, ₹1,00,000 4 సార్లు ఇస్తే, తేపకు 25,000 ఇస్తే, బ్యాంకు కూడా ఏం చేసిండు? తేప ఒకసారి వడ్డీకి జమ కట్టుకొని ఇంటికి వెళ్ళగొట్టిండు. 1,000-2,000 చేతులు పెట్టి రైతులు ఇంటికి వెళ్ళగొట్టిండు. మీరు ఇచ్చిన ₹1,00,000 ఎన్నిసార్లు ఇచ్చిండు? 4 సార్లు ఇచ్చిండు. 4 సార్లు 25,000 ఇచ్చిండు. ఇచ్చిన సార్ల వడ్డీ లెక్క కట్టుడు, 150 చేతులు పెట్టుడు, లేకపోతే ఇంకో 2,000 కట్టుకొని ఆ 12,000 చేసుకొని ఇంటికి వెళ్ళగొట్టేది. ఇవాళ మా ప్రభుత్వం బాజాప్తా 2 లక్షలు ఇచ్చి ఇవాళ ప్రతి రైతు కూడా మళ్ళీ 2 లక్షలు బ్యాంక్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే రవీంద్రరావు గారు తెలియజేస్తా ఉన్నాం, నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వాటన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిట్ అయి ఉన్నది. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మాకు ఫిర్యాదు చేయండి, మా అధికారులు ఉంటారు, మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిన సందర్భంలో నువ్వు మాట్లాడుతూ చెప్పుతాను కొట్టాలి ముఖ్యమంత్రిని అని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా చెప్పొచ్చు నీకు ఆ మాట, జాగ్రత్త, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా రవీంద్రరావుకి హెచ్చరిస్తూ, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమానికి, కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో రేవంత్ రెడ్డి లెవెల్లో, బట్టి లెవెల్లో, ఇంకో లెవెల్లో నడిచే పార్టీ కాదు. ఇది భారతదేశం అంతా కమిట్మెంట్ అయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మాట కట్టుబడి ఉంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అక్కడ మల్లికార్జున ఖర్గే గారు, యావత్ భారతదేశం దానికి కమిట్మెంట్ అయి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా 2 లక్షలకు ఆయన ఒప్పుకొని పోయిండు, అదే 2 లక్షలు ఇచ్చారు. కర్ణాటకలో ఈరోజు కూడా ఆధార్ కార్డుతో ఫ్రీ బస్ నడుస్తుంది. దాని సంబరం తీసుకొని ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నెలకు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తూ ఆర్టీసీ నడిపిస్తూ ఉన్నది. నీకు ఆ దమ్మున్నదా? నువ్వు మాట్లాడుతావు ఏమని? ఆడవాళ్ళంతా డ్యాన్సులు చేస్తారని. మీ భాష, మీ పద్ధతి చూస్తే మీరంతా మీరు డ్యాన్స్లో పోయి, క్లబ్లో పోయి ఎగిరేది పద్ధతే కాబట్టి మీ భాష ఆ రకంగా ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెప్పి మాటలు చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి హెచ్చరిస్తూ, ఆ పార్టీ ఒకటి చిన్న తప్పులుంటే చెప్పండి, ఖచ్చితంగా మా ప్రభుత్వం సరి చేసుకునే సిద్ధంగా ఉన్నది. ఇవాళ హైడ్రా నడుస్తూ ఉన్నది, మనం అంతా దేశం అంతా చూస్తూ ఉన్నది. గతంలో నువ్వు ఎందుకు చేయలేదే ఎన్కన్వెన్షన్? నీకు దమ్ము ఎందుకు సరిపోలేదే? ఎన్కన్వెన్షన్ మార్కింగ్ అయి ఉన్నది కదా 3 ఎకరాలు కూల్చాలని, నీకు దమ్ము సరిపోలేదు. ఇలా రేవంత్ రెడ్డి మొగోడా కాదా ఎన్కన్వెన్షన్ కూలగొట్టిందంటే? ఇలా హైడ్రా పెట్టి యావత్ దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది కదా. చెరువులు కుంటలను ఆక్రమిస్తుంటే వాటిని బేషరత్తుగా నా ప్రభుత్వం ఉన్నా బాధ లేదు, కూలిపోయినా బాధ లేదని చెప్పి ముందుకు పోయి ప్రభుత్వ ఆస్తులు ఎలా కాపాడుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ లెక్క ఎక్కడికక్కడి దొంగలకు సద్దులు కట్టుకొని యాడికొచ్చాడికి దోసుకొని, ఏది కాళేశ్వరంలో, మిషన్ భగీరథంలో, మిషన్ కాకతీయలను ఇంకో దాన్ని దోసుకొని బంగ్లాలు కట్టుకొని, ఏది ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లలో ఉండే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పేదల పక్ష ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజాయితీతో కూడుకునే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం.